వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మ్యాథ్స్ బై వెంకీ. మనం 6th క్లాస్ సంబంధించి ఎక్సర్సైజ్ 7.3 సమ్స్ వరకు డిస్కస్ చేసాం. ఇప్పుడు 4th సమ్ చూద్దాం. ఫైండ్ ద ఈక్వాలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ 3/5. 3/5కి సమానమైన ఫ్రాక్షన్ చెప్పండి అని అంటున్నాడు. 3/5కి ఓకే, డినామినేటర్ 20 అని ఇచ్చాడు, న్యూమరేటర్ 9 అని ఇచ్చాడు, డినామినేటర్ 30 అండ్ న్యూమరేటర్ 27. ఫైండ్ అవుట్ చేద్దాం. 3/5కి ఈక్వాలెంట్ ఫ్రాక్షన్ అంటే సమానమైన ఫ్రాక్షన్ చెప్పాలి. చెప్పండి ఈక్వాలెంట్ ఫ్రాక్షన్ అంటే ఆల్రెడీ కీవర్డ్స్లో మనం డిస్కస్ చేసాం. ఏమని చేసాం? నెంబర్ని ఇచ్చిన ఫ్రాక్షన్ని సేమ్ నెంబర్తో మల్టిప్లై కానీ డివిజన్ కానీ చేస్తే వచ్చేవన్నీ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. ఏదైనా ఒక ఫ్రాక్షన్ని సేమ్ నెంబర్తో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ సేమ్ నెంబర్తో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మల్టిప్లై కానీ డివిజన్ కానీ చేస్తే వచ్చేవన్నీ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్, సమానమైన ఫ్రాక్షన్సే. నౌ ఇక్కడ గివెన్ ఫ్రాక్షన్ is equal to 3/5. మనకి దేనికి కనుక్కోవాలి? 3/5కి ఈక్వాలెంట్ ఫ్రాక్షన్ కనుక్కోవాలి. డినామినేటర్ ఎంతమ్మా? 20 కదా. చూడండి 3/5 is equal to డినామినేటర్ అంటే 20 ఉండాలంట. అంటే 5 20 అవ్వాలంటే ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి ఖచ్చితంగా. ఓకేనా? మల్టిప్లై చేయాలంటే దేంతో మల్టిప్లై చేస్తే 20 వస్తుంది? 4. దీంతో 4. 5 4s are 20 కదా. 5 4s are 20. ఓకే, డినామినేటర్ చేస్తే సరిపోతుందా? న్యూమరేటర్ కూడా సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. అంటే 3 into 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 4s are 12, 5 4s are 20. చూడండి 3/5కి ఈక్వాలెంట్ ఫ్రాక్షన్ 12/20. 3/5కి ఈక్వాలెంట్ ఫ్రాక్షన్ 12/20. నెక్స్ట్ బి. న్యూమరేటర్ 9 ఉండాలి. చెప్పండి గివెన్ ఫ్రాక్షన్ ఏంటి? 3/5. 9 అవ్వాలి. న్యూమరేటర్ 9 అవ్వాలంటే ఇక్కడ ఏం జరగాలి? డివిజన్ జరగాల, మల్టిప్లికేషన్ జరగాల? మల్టిప్లికేషన్. 3ని డివైడ్ చేస్తే ఇంకా చిన్నదైపోతుంది. ఓకేనా? అంటే మల్టిప్లై చేయాలి. 3ని మల్టిప్లై చేయాలి. దేంతో మల్టిప్లై చేస్తే 9 అవుతుంది? 3తో. ఓకేనా? 3తో మల్టిప్లై చేస్తే 9 అవుతుంది. అంటే 3 into 3. డినామినేటర్ కూడా 3తోనే మల్టిప్లై చేయాలి. 5 3s are. ఓకేనా? 3 3s are 9. న్యూమరేటర్ సరిపోయింది. 5 3s are 15. ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ 3/5 is equal to 9/15. ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ 3/5 is equal to 9/15 అని రాస్తారు. నెక్స్ట్ సి. ఏమని ఇచ్చాడు? డినామినేటర్ 30. డినామినేటర్ 30 మనకు దేనికి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ రాయాలి? 3/5కి. 30 అవ్వాలంటే డినామినేటర్ 30 అవ్వాలంటే చూడండి 5 into దేంతో మల్టిప్లై చేస్తే 30 అవుతుంది? 6తో. 5 6s are 30 కదా. 5 6s are 30. అంటే 6తో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 3 into 6, 5 into 6 దట్ ఈజ్ ఈక్వల్ 3 6s are 18, 5 6s are 30. 18/30 is the equivalent fraction of 3/5. 3/5కి 18/30 అనేది ఈక్వలెంట్ ఫ్రాక్షన్. నెక్స్ట్ డి. న్యూమరేటర్ 27 ఉండాలంట. న్యూమరేటర్ 27 క్లియర్. 3/5 is equal to న్యూమరేటర్ 27 అవ్వాలంటే 3ని దేంతో మల్టిప్లై చేస్తే 27 అవుతుంది? 3 9s are 27. అంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ 9తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 3 9s are 27. 5 9s are 3 9s are 27.
5 9s are 45. Clear? 27 by 45 is the equivalent fraction of 3 by 5. 3 by 5 ki 27 by 45 అనేది equivalent fraction. Note down now. Next, fifth question. What is that? Find the equivalent fraction of 36 by 48 with numerator 9 ఉండాలట, denominator 4 ఉండాలంట. చూద్దాం. Solution. First you write given fraction. (36 by 48). ఏ క్వశ్చన్ ఏంటి? న్యూమరేటర్ 9. (9). 36 by 48 is equal to, నాకు న్యూమరేటర్ 9 రావాలి. 9 రావాలంటే ఈ ఫ్రాక్షన్ని 36 by 48 ఉంది కదా, 36ని మల్టిప్లై చేస్తే 9 వస్తుందా, డివిజన్ చేస్తే 9 వస్తుందా? ఖచ్చితంగా డివిజన్ చేస్తే 9 వస్తుంది. ఎందుకంటే మల్టిప్లై చేస్తే ఇంకా బిగ్గర్ నెంబర్ వస్తుంది కాబట్టి. దేంతో డివిజన్ చేస్తే 9 వస్తుంది? చూడండి, 4 9s are 36. నాకు ఈక్వలెంట్ ఫ్రాక్షన్ కావాలంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ సేమ్ నెంబర్తో డివిజన్ చేయాలి. ఇక్కడ 4తో డివైడ్ చేసామంటే డినామినేటర్ కూడా 4తోనే డివైడ్ చేయాలి. ఓకే, క్లియర్. (36 by 4) 48 by 4 that is equal to 36. 4లో n టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 4 9s are 36 అంటే న్యూమరేటర్ నాకు 9 వస్తుంది. డినామినేటర్ 4 1s are 4, 4 2s are 8. ఇంకా షార్ట్ వర్డ్లో రాయొచ్చు, ఇంకా షార్ట్ ఫామ్ కింద రాయొచ్చు. 3 టేబుల్లో 3 టైమ్స్ అండ్ 4 టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది. బట్ వీటి న్యూమరేటర్ 9 అడుగుతున్నాడు, ఇక్కడతో ఆపేసేయండి. Therefore required fraction is equal to 9 by 12. Next B. Denominator 4 ఉండాలట. Denominator 4. Yes. 36 by 48 is equal to, దీనికి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ రాయాలి. 36 ఇక్కడ బై 48. ఇప్పుడు 48ని డివైడ్ చేస్తే 4 రావాలి. దేంతో డివైడ్ చేస్తే 4 వస్తుంది? దేంతో చేస్తే 4 వస్తుందమ్మా? 12 4s are 48 అంటే 12తో డివైడ్ చేస్తే సరిపోతుంది. 48 by 12, 36 by 12. 12 3s are 36, 12 4s are 48. Okay, now 3 by 4 is the equivalent fraction of 36 by 48. This is the required fraction. Okay, now note down ma. మనకి చిన్న షార్ట్ కట్ కూడా ఉంది. 36 by 48 హెచ్సిఎఫ్ తీసుకుంటే దాన్ని లీస్ట్ ఫామ్లోకి రాయొచ్చు. ఏదైనా ఈక్వలెంట్ ఫ్రాక్షన్ రాయమన్నాడంటే ఏ నెంబర్తో డివైడ్ చేయాలో మనకు తెలియకపోతే, లీస్ట్ ఫామ్లో రాసేటప్పుడు ఏ నెంబర్తో డివైడ్ చేయాలో తెలియకపోతే దీని రెండింటికి హెచ్సిఎఫ్ తీసుకోండి. హెచ్సిఎఫ్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నాకు 12తో డివైడ్ చేయాలన్న ఐడియా రాకపోతే ఇక్కడ చూడండి, 36కి 48కి హెచ్సిఎఫ్ తీసుకుంటా. హెచ్సిఎఫ్ 2 1s are 2, 2 8s are 16, 2 2s are 4, 2 4s are 8. Again 3 table, 3 6s are 18, 3 7s are 21, 3 8s are 24. Again 2 table, 2 3s are 2 4s are. ఈ 3 4 అనేది సేమ్ నెంబర్లో క్యాన్సిల్ అవ్వదు కాబట్టి ఇంకా లీవ్ ఇట్. హెచ్సిఎఫ్ కట్టేటప్పుడు మనం ఈ 3 తీసుకుంటే చాలు, ఈ 3 మల్టిప్లై చేస్తే చాలు. అంత 2 into 3 into 2, 2 3s are 6, 6 2s are 12. చూసారా 12. 36ని 12తో డివైడ్ చేయాలి, 48ని 12తో డివైడ్ చేయాలి. ఇంకా లోయెస్ట్ ఫామ్లో రాయాలనుకుంటే. ఓకేనా, క్లియర్ మా? నోట్ డౌన్. ఓకే మా. నెక్స్ట్ 6th క్వశ్చన్. వాట్స్ దట్? చెక్ వెదర్ ద గివెన్ ఫ్రాక్షన్స్ ఆర్ ఈక్వాలెంట్. ఈ ఫ్రాక్షన్స్ ఈక్వాలెంటే కాదా అని చెప్పమంటున్నాడు. చెక్ వెదర్ ద ఫ్రాక్షన్స్ ఆర్ ఈక్వాలెంట్. ఇవి
ఏబిసి అనేసి 3 ఇచ్చాడు క్వశ్చన్స్. ఇవి ఈక్వాలెంట్ కాదా చెక్ చేయమంటున్నాడు. చెక్ చేద్దాం. ఫస్ట్ ఏ 5/9 30/54. 5/9 ఇంకా లోయెస్ట్ ఫామ్లోకి రాయలేం, ఇదే చిన్నది, ఏం క్యాన్సిల్ అవ్వవు కదా. నెక్స్ట్ 30/54 అవుద్ది. దాన్ని ఎలా రాయించండి చూడండి. 30/54 ఈజ్ ఈక్వల్ టు, నాకు ఈ 2 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది ఖచ్చితంగా, 3 టేబుల్తో కూడా డివిజిబుల్ అవుతుంది ఖచ్చితంగా, 6 టేబుల్లో కూడా డివిజిబుల్ అవుతుంది. కానీ నాకు ఇంకా లీస్ట్గా రాయాలి. లీస్ట్గా రాయాలంటే ఇందాక చెప్పాం కదా, హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే ఏ నెంబర్తో డివైడ్ చేస్తుందో తెలిసిపోతుంది. హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. 30కి 54కి ఈ ఫ్రాక్షన్ని ఇంకా షార్ట్ ఫామ్లో రాయాలంటే ఈ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే ఏ నెంబర్తో డివైడ్ చేయాలో మనకు తెలుస్తుంది. 2 టేబుల్లో 2 15s are 2 2s are 4, 2 7s are 14. Again 3 table 3 5s are 15, 3 9s are, ఇంకా 5కి 9కి క్యాన్సిల్ అవ్వదు, ఇంకా క్యాన్సిల్ అవ్వకపోతే 2 3s are 6, 2 3s are 6. అంటే 30/54ని న్యూమరేటర్ అండ్ డినామినేటర్ 6తో డివైడ్ చేస్తే సరిపోతుంది మనకి. 30/6 54/6 కదా. హెచ్సిఎఫ్ ఆఫ్ 30/54, హెచ్సిఎఫ్ ఎంత? 2 3s are 6, హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది? 6, అందుకని 6తో డివైడ్ చేస్తున్నాను. 6 5s are 30, 6 9s are 54. చూడండి 30/54 అంటే నాకు ఎంత వచ్చింది ఆన్సర్? 5/9. అంటే 5/9 30/54 ఆర్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. Therefore 5/9 and 30/54 are the equivalent fractions. ఇదమ్మా. నెక్స్ట్ బి సేమ్ 3/10 అండ్ 12/50. 3/10 ఇంకా మనకి ఇంకా షార్ట్ ఫామ్లో రాయలేము, ఇంకా ఇదే షార్ట్ ఫామ్. ఎందుకంటే 2 న్యూమరేటర్ అండ్ డినామినేటర్ క్యాన్సిల్ అవ్వాలి, కానీ ఇక్కడ అవ్వట్లే. నెక్స్ట్ 12/15 చూద్దాం. 12/50 ఈజ్ ఈక్వల్ టు 2తోనే డివిజిబుల్ అవుతుంది. ఓకే, 2తో అవుతుంది అండ్ అంతే, 2తోనే అవుతుంది. చూద్దాం హెచ్సిఎఫ్ కట్టి. 12కి 50కి హెచ్సిఎఫ్ 2 6 are 12, 2 25s are, ఇంకేం అవ్వట్లేదు. 6 25 ఇంకే టేబుల్లోని క్యాన్సిల్ అవ్వట్లే. అవునప్పుడు మనకేంటి హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 2 ఒకటే అవుతుంది. 12 divided by 2, 50 divided by 2. చెప్పండి అమ్మా, 12 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 6 times. 50 25 times. రెండు ఈక్వలెంట్ ఫ్రాక్షన్సా? 3/10, 6/25? No. Therefore 3/10 and 12/50 are the not an equivalent fractions. Not equivalent fractions. Next C 7/13, 5/11. ఇక్కడే తెలిసిపోతుంది చూడండి. 7/13 ఇంకా షార్ట్ ఫామ్లో రాయలేం, 5/11 షార్ట్ ఫామ్లో రాయలేం. క్లియర్? దీస్ ఆర్ దీని షార్ట్ ఫామ్స్, ఇవే షార్ట్ ఫామ్లో ఉన్నాయి, ఇంకా దీన్ని మనం ఏమి రాయలేం. అందుకని దీస్ 2 ఫ్రాక్షన్స్ ఆర్ నాట్ ఏ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. రెండు సమానంగా ఉన్నాయి ఫ్రాక్షన్స్, లేవు కదా. అందుకని therefore 7/13 and 5/11 are the not an equivalent fractions. ఓకేనా? క్లియర్ కదమ్మా? ఓకే.